Hi, hello, namaste. Welcome to my channel, Chu Achu. ఈరోజు మనం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుకుందాం. సో చిరంజీవి ఆఫ్టర్ బోలా శంకర్ అండ్ అనిల్ రావిపూడి ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం. ఒకళ్ళు ఫ్లాప్ తర్వాత వస్తే ఒకళ్ళు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కలిపి మనకి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అనే సినిమాని ఇచ్చారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, బేసికల్లీ ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీని మీద ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది క్రింజ్ కామెడీతో చేసేస్తాడ్రా అంటున్నారు. సో ఆ మిక్స్డ్ ఒపీనియన్తో బయటకు వస్తున్న సినిమా ఇది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది. సో దాని గురించి మాట్లాడుకుందాం, చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నథింగ్ షార్ట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్ స్టోరీ లైన్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ కామన్ పాయింట్. అంటే మనం ఒకప్పుడు చూసేవాళ్ళం చూడండి, ఒక రిచ్ అమ్మాయి, ఒక పూర్ అబ్బాయి, అలాగే ఒక రిచ్ అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాట్ హ్యాపెన్స్ అన్నది స్టోరీ. అక్కడి నుంచి కథని ఎలా డీల్ చేశారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అక్కడి నుంచి అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్ అనేది బయటకు వచ్చింది. సో ఈ విషయంలో అనిల్ రావిపూడి 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నేను రీసెంట్గా ఒక మీమ్ చూసా. అనిల్ రావిపూడి మన రోలెక్స్ గెటప్ ఉంటుంది కదా, ఇలా కొట్టి నన్ను పట్టుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని. నిజంగా చెప్తున్నా, వీ కాంట్ క్యాచ్ హిమ్. అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ రొట్ట సినిమాల్లో దొరికేస్తాడు అనుకుంటే ప్రతిసారి హీల్ ప్రూవ్ అస్ రాంగ్. ఖచ్చితంగా హీల్ ప్రూవ్ అస్ రాంగ్ అనమాట. అంత అంత కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. సో డెఫినెట్లీ మళ్ళీ సక్సెస్ అయిపోయాడనే చెప్పాలి. సో అంటే ఒక డౌట్ ఉండేది, ఎక్కడో బాస్ని పెట్టి ఒక రొట్ట సినిమా తీసేస్తాడు అని. అలాంటి వాళ్ళందరికీ కూడా పార్ట్ 1 జలక్కిచ్చాడు అనమాట. సో డెఫినెట్లీ చాలా బాగా తీశాడు. ద వే ఈ హ్యాండిల్, అంటే ఒక ఇద్దరు స్టార్స్ పెట్టి బాగా హ్యాండిల్ చేశాడు. పిచ్చి పీక్స్లో సినిమాని తీశాడనే చెప్పాలి. అంటే డల్ అవుతుంది అన్న ప్రతి టైంకి కూడా ఒక హై మూమెంట్, వెంటనే జనాలు మళ్ళీ లేచి థియేటర్లోంచి లేచి చప్పట్లు కొట్టి నవ్వుకొని, సో ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఫిలింలా అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు మనం బాస్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా చెప్తున్నా, మాటలు లేవు. నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ అవర్ బాస్. లుక్స్ అయితే ఇచ్చి పడేశాడు, మామూలుగా ఇచ్చి పడేశాడు. అంటే ఆ ఏజ్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. అండ్ తన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, ఆ టైమింగ్, పిల్లలతో ఉన్న ఎమోషనల్ సీన్స్, మదర్తో ఉన్న ఎమోషనల్ సీన్స్, నయనతారతో ఉన్న లవ్ ట్రాక్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ ఫిలిం. సో ఖచ్చితంగా బాస్కి పర్ఫెక్ట్. అంటే మనం వింటేజ్ అని చెప్పి ఒక రకమైన బాస్ని బాస్లా యాక్ట్ చేయమని ఫోర్స్ చేస్తున్నాం, కానీ మామూలుగా చెప్పుకోవాలి అంటే నాకైతే చిరంజీవి కనిపించాడు నాకు. సో బాగా అనిపించింది. అండ్ వెంకీ మామ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ ఎంట్రీ, ఈ సినిమాలో వెంకీ మామ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. వాళ్ళ మధ్య సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ జనరేట్ చేస్తాయి అన్నమాట. సో చాలా 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 బాగుంటాయి. అండ్ మనకి ఒక సాంగ్ ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్య సాంగ్. ఆ సాంగ్కి ముందు ఒక 5 to 10 minutes అయితే పీక్స్, ఎవడు సీట్లలో కూర్చోడు అనమాట. నేనైతే ఎగిరి గంతేసా. అంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు. వాళ్ళ సీన్స్ బాగా పండాయి. అండ్ వాళ్ళ చిన్న ఫ్లాష్ బ్యాక్, అది అంత ఒక పొట్లం బాగా చుట్టారన్నమాట. అండ్ లేడీ సూపర్ స్టార్, ఎస్, నయనతార విషయంలో ఆమె వాయిసే ఆమెకి కొంచెం మైనస్ అయింది అని నాకు అనిపించింది. ఆమె వాయిస్ ఆమెకు సూట్ అవ్వలేదేమో అనిపించింది. అంటే మనం వేరే వాయిస్లో ఆమె క్యారెక్టర్ని చూసి మనకి అదే బాగా అలవాటు అయిపోయింది, దీంతో కంపేర్ చేస్తే అనిపించింది. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగా చేశారు. ఎవ్రీవన్ మేడ్ ద రోల్ గుడ్. క్యాథరిన్కి ఒక డీసెంట్ రోల్ పడింది. అండ్ మిగతా ఆ టెక్నికాలిటీస్ విషయంలోకి వస్తే
బీమ్స్. బీమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు ఉన్న పాటలు, ఆ పాటల తాలూకా పిక్చరైజేషన్ ఎవ్రీథింగ్ లుక్ గుడ్. కాకపోతే బీమ్స్ నాకు డౌట్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ మధ్య ఎమోషనల్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ ఎందుకు పెట్టావు? మంచి తెలుగు సాంగ్ ఏదైనా పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏదో ఒక నాన్న ప్రేమతోనో పిల్లలు ఆ బాండింగ్ ఏదో ఒక పాట పెట్టచ్చు కదా. ఎందుకు మనకి ఇంగ్లీష్ సాంగ్? అదొక్కటే నాకు కొంచెం ఎక్కడో నేను కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ రెస్ట్ ఆల్ ఓకే. బీమ్స్ కూడా బాగానే బీజిఎం వరకు అంతా బాగుంది, గుడ్ థింగ్. అండ్ కెమెరా విషయానికి వస్తే ఈ సినిమా కెమెరా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంచెం నెగిటివ్గానే వెళ్ళింది. అంటే ఆ కలర్ కాంబినేషన్స్ అది ఏదో కొంచెం పాత సినిమాలు చూశారు అన్న ఫీలింగ్లో వచ్చింది. బట్ సినిమాలో అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. చూడడానికి చాలా బాగుంది, బాగా వెళ్ళింది. అండ్ దట్స్ ఇట్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంతే. మీరు ఏమైనా కొంచెం స్టీరియో టైపిక్ మూవీస్ కావాలి అనే వాళ్ళు హ్యాపీగా ఈ సినిమా స్కిప్ చేసేయండి. ఇది మీ టైప్ సినిమా కాదు, ఇది ప్రాపర్ పండగ సినిమా అనమాట. సో అలాంటి ఒక కమర్షియల్ సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం. అండ్ హ్యాపీగా వెళ్ళి మీరు చూసుకొని రావచ్చు. మిగతా వాళ్ళు మీరు కొంచెం మీ మీ ఈ ఆడియన్స్ ఈ సినిమాకి మీకు ఎక్కదు, లైట్ పట్టించుకోక్కర్లేదు మీరు. బట్ నా దృష్టిలో అయితే మేబీ పండగ విన్నర్ అయ్యే ఛాన్సెస్ దీనికి పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే పండగ సినిమా కాబట్టి. దాట్స్ ఇట్ విత్ మన శంకర్ వరప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ మీ ముందుకు వస్తా. అంతవరకు టాటా, సీ యు మామా.